దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనము నుండి, నీవు నా దాస్యుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటును. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాటలు ఏమనగా, నాటి కాలంలో యాకోబుతో దేవుడు మాట్లాడుచు ఉన్న మాటలు, యాకోబు నువ్వు భయపడవద్దు, నీవు దిగులు చెందవద్దు, నీ పరిస్థితిని చూసి నీవు భయపడుతున్నావేమో, వేదనకు గురైపోతున్నావేమో, లేదు లేదు, నేను నీకు తోడై ఉన్నాను, ధైర్యముగా ఉండు, నీవు దిగులు పడవద్దు, నేను నీకు సహాయము చేస్తాను, గనుక నీవు నా వైపు చూడు అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. నా హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. స్నేహితులారా, ఏ యొక్క సమస్యలను మీరు నలిగిపోతూ ఉన్నారు? అప్పు బాధ నుండా, ఆర్థిక సమస్యల, అనారోగ్యం పాలైపోతూ ఉన్నారా? ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారని కృంగిపోతున్నారా? ఎంతో కాలము నుండి ఈ యొక్క కార్యము నిమిత్తమని నిరీక్షణ కలిగి ఉన్నాను, సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ నా కార్యము జరగటం లేదని వేదన చెందుతూ ఉన్నారా? దేవుడు ఈరోజు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నాటి కాలంలో యాకోబుని నిలబెట్టిన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు, సహాయము చేసిన దేవుడు అంటూ ఉన్నాడు. మనకు కూడా సహాయము చేసి ఆదుకుంటాను అని దేవుడు పలుకుతూ ఉన్నారు. గనుక నా జీవితంలో దేవుని కొరకు బ్రతుకు కలిగి ఉండాలని ముఖ్యంగా నిర్ణయించుకుంటే, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది తీర్మానములు హృదయ శుద్ధితో దేవుని వైపు చూసి నిరీక్షణతో విశ్వాసముతో ప్రార్థించగలిగితే ఎటువంటి సమస్య అయినా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన హస్తముతో ఆదుకుంటాడు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. దయగల మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఇది నాన్న ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, సహాయము చేసేవాడిన నేనే ఈ సంవత్సరములో నా హస్తముతో మిమ్మల్ని ఆదుకుంటాను. మీరు ఎటువంటి సమస్య అయినా భయపడవద్దు, నేను మీకు సహాయం చేస్తారని మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతలు. నాయన, మీ సహాయం పొందుకునే జీవితము, భక్తి, విశ్వాసము కలిగి ఉండటానికి కృపనిమ్మని, ఎవరి కష్టములో, అప్పులో, ఇబ్బందుల్లో ఉన్నారు వారికి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నిండారుగా మనల్ని దీవించునుగాక. ఆమెన్.